బ్రేకింగ్ న్యూస్. డ్రైనేజీలో పడి 7 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన విజయవాడ గుణదలలో జరిగింది. గుణదల గంగరెద్దుల దిబ్బ వైఎస్ఆర్ కాలనీలో ఉంటున్న బాలుడు మణికంఠ మరో బాలుడితో కలిసి ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు వీరిద్దరూ పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయారు. డ్రైనేజీలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఒక బాలుడు కొట్టుకుపోయాడు. మరో బాలుడిని స్థానికులు కాపాడారు. డ్రైనేజీలో కొట్టుకుపోయి గుణదల సెంటర్ దగ్గర తేలింది మణికంఠ మృతదేహం. బాలుడి డెడ్ బాడీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? డ్రైనేజ్ వద్ద ఏం క్లోజింగ్ కి సంబంధించి అలాంటివి ఏం ప్రికాషన్స్ తీసుకోలేదా? మొత్తం మీద చూసుకుంటే భారీ స్థాయిలో కూడా ఈ రోజు ఉదయం నుంచి విజయవాడలో వర్షం పడ్డ పరిస్థితి కనిపించింది. వర్షం పడ్డ నేపథ్యంలో వాటర్ అంతా కూడా రోడ్ల పైకి రావడం, డ్రైనేజ్లు అంతా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గుండెలలో ఒక ఘోరం జరిగింది. డ్రైనేజ్ లో పడి 7 సంవత్సరాల బాలుడు మణికంఠ అనే బాలుడు మృతి చెందారు. అయితే గుణదల గంగిరెడ్డి దిబ్బ వైఎస్ఆర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. అయితే ఆడుకుంటూ పక్కనే ఉన్న డ్రైనేజ్ లో పడారు ఇద్దరు బాలురు. అయితే ఒక బాలుని ఉధృతి కొట్టుకుపోతున్న బాలుని స్థానికులు వెంటనే కాపాడిన పరిస్థితి కనిపించింది. అయితే ఎవరైతే మణికంఠ గల్లంతై మృతి చెందాడో అతన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. విజయవాడ డ్రైనేజీ వ్యవహారానికి సంబంధించి గతంలో కూడా ఒక బాలుడు గల్లంతై చనిపోయిన సంఘటన జరిగింది. అంతకుముందు ఒక 3 బాలురు గల్లంతై చనిపోయిన సంఘటన జరిగింది. వరుసగా విజయవాడలో డ్రైనేజ్ ప్రభావంతో కూడా వరుసగా బాలురు చిన్నపిల్లలు చనిపోవటాన్ని ప్రజల తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.